కొనకపోతే మేము కొంచెం అది 3 రోజులు వీడి పాతకాలం 3 రోజులు వీడి ఒక వంట ఎత్తుకుంటాం. అంటే అది చిగురు వస్తుంది అనమాట. చిగురు వస్తుంది. చిగురు వస్తే దానికి వానాకాలంలోన కొనుక్కుంటూ వారు వస్తారన్నమాట. ఎలాగంటే బీడి బరంగులు అలాంటి ఉంటారు కదా, అలాంటి ఇదే మాకు ఈ చెట్ల నుంచి ఇలా వెళ్తారు. ఇంత కష్టపడి తిరిగినారు మేము. మీరు చెట్టుకు తాప కట్టి దానికి మంచి అయిన కట్టి గెలకట్టి తీండుకొని కోసుకొని బుట్ట కప్పుకోవాలి. కప్పకపోతే కోంతులు పాడు చేయిస్తాము. నన్ను తాగలే. ఇంటికంటే పిల్లలు తాగాలైనా ఏం చేస్తారంటే రోజు తెస్తారు కదా 5 చెంబులు 6 చెంబులు అనేది కాస్తారనమాట. ఆకులు ఎలా పెడతారనేది మీరు చూడాలి కదా. ఈ కేసరగుండ రాజు ఒకడు ఉన్నాడు. అది ఉపారం అంటాం మనం. అంటే వట్టి ప్రసాదం. ఆ వట్టి ప్రసాదం అవన్నీ మరి ఆ దేవుళ్ళ కొండ దేవుళ్ళ కూడా పెట్టుకోవాలి. కొండల కాడ లేకపోతే వాళ్ళు మనం ఎక్కేటప్పుడు ఏం చేస్తారో తెలియదు. సరే అండి, ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను మనం? అలాగా చెట్టుకి వెళ్తాను. ఇప్పుడు ఆ చెట్టు చూపిస్తారా మాకు? చూసారు మేము ఇప్పుడు ఏంటంటే చెట్లు చూసారు ఎంత అందమైన పూల మొక్కలు కూడా వేసి చూడండి ఎలాగున్నాయో. ఇప్పుడు వచ్చిన ఫ్రెండ్స్ ఇవన్నీ ఇటువంటివి కూడా చూడని వారు చాలామంది సిటీలో ఉన్నారు. కానీ కొండ ఏజెన్సీలో ఉన్న వాళ్ళు మాకు మాత్రం తెలుసు. సిటీలో ఉన్నవారు పట్టణాల్లో ఉన్న వాళ్ళు ఇలాంటి పువ్వులు కూడా తెలియదు చాలామందికి. చూసారు మేము పూల చెట్లు ఎలాగున్నాయి చక్కగా. ఇక్కడ మన రకరకాల పువ్వులు ఉంటాయి, రంగురంగుల పువ్వులు. నేను ఇప్పుడు వచ్చిన ఫ్రెండ్స్. నేను కానీ ఫస్ట్లో వచ్చి ఉంటే ఎంత అందంగా ఉండేది లొకేషన్ అడిది. ఇప్పుడు ఎందుకంటే ఎండాకాలం కాబట్టి మొత్తం అంతా పడుతూ ఉంటుంది. అంటే సొగకు మరి అవి పాము కరిపి చనిపోతాడు. ఎలుగైతే నిజమైన కరుతుంది, పిల్లలతో తింటుంది. అయినా కానీ జీవితం చూసారు ఫ్రెండ్. జీవితం గురించి మా యొక్క కష్టాలు, కష్టపడ బతుకు తెరువు గురించి ఫ్రెండ్. బతుకు తెరువు గురించి ఇంత కొండల్లో కష్టపడి జీరికలు దింపుతూ సరే ఫ్రెండ్స్. అక్కడ సోడవరం వెళ్ళిన తర్వాత 30 రూపాయలు 40 రూపాయలు అని అమ్ముతూ ఉంటారు. మాకు ఇక్కడ 10 రూపాయలు 20 రూపాయలు చెప్పుకుంటారు ఫ్రెండ్స్. ఇక్కడ ఒకటి ఉండొచ్చు అంటే మాకు తెలియదు, వెళ్తున్నాం అలాగా. పెద్ద అడవి కాబట్టి అంటే మాకైతే ముద్రాడు అంటారు, పెద్ద అడవి అని కూడా అంటారు. సూసర్ పెంచి చెట్లు ఎంతెంత పెద్దవి ఉన్నాయో. సూసర్ పెంచి అన్నీ ఎప్పుడెప్పుడో దగ్గర ఒక 300 సంవత్సరాల చెట్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ అంటే దిగిపోటుకు జర్రీ అంటారు ఫ్రెండ్స్. జర్రీ అంటే దిగిపోటు ఉంటుంది కాబట్టి దాన్ని జర్రీ అంటారంట. నాకు తెలుసు జర్రీ అని, కాబట్టి జర్రీలో దిగుతున్నాం అనమాట కిందకు. అంతే దిగిపోటు అంటాం మేము. దిగిపోటులో దిగుతున్నాం. అక్కడ పడితే ఫ్రెండ్స్ కింద పడిపోతాం అనమాట. ఇప్పుడు దీనికి పొద్దున అలాగే చెయ్యి వేయగానే ఇలా చేసుకోవాలి దర్శనం. తల్లి కాపాడని మరి అప్పుడు ఎక్కాలి. ఓకేనా? చూసారు ఎంత ప్రమాదంగా ఉంటుందో. జీడికాయల గురించి ఏదో అనుకుంటాం. ఇప్పుడు ఆ చెట్టు ఎక్కాలంటే ఎంత కష్టపడుతుంది పాపం మీద. ఇంకో వీడియో కూడా
పాతాల నుంచి ఇలా డబ్బా తేలిపోవాలి అన్న ఒక పలే పోయి కొన్ని పోయి దేవుడా రాముడువో భీముడువో అర్జునుడువో లకంకుడువో సీతాకు కూడా సాడు సీతాకు పైన మెరుపులు వచ్చాను తలుచుకుంటూ వస్తుంది. కోసి మరి కొట్టాలి మనం డబ్బాలో నుంచి డోపుతోటి చూసారు ఎంత హైట్లో ఉన్నారనమాట ఆయన. నేను ఇంకా క్లోజ్ చేశాను. చాలు చాలు అది ఫ్రెండ్స్ చెట్టు, ఆ చెట్టు నుంచి అలాగా అనమాట. చాలు మామ వేడి చేసుకొని మనం తాగుతాం. చావబడి చేయబడి చూసారు మా అంత కష్టపడి చేస్తూ ఉంటాం. చూసారు ఫ్రెండ్స్ ఆ చిన్న చిన్న పలువేలు పాపం ఎదరైతే పలువేలు చూడు దాన్ని అలాగా కేజ్ చేసి వస్తున్నారు. అంత కష్టంగా ఉంటుందంట ఫ్రెండ్స్ దిగడం. మళ్ళీ ఒకటి కాదు ఫ్రెండ్స్, మొత్తంగా అవి 5 ఉన్నాయన్నమాట తాపలు. అవి డబల్ తాపలు కట్టుకున్నారు. అవి కూడా నారలు కాదు ఫ్రెండ్స్, పేప బెత్తం అంటారు. ఆ పేప బెత్తం ఉచ్చేసారు. అది అంటే వర్షానికైనా దేనికైనా లూజ్ అవ్వవు కాబట్టి సెక్యూరిటీగా ఉంటాయి ఫ్రెండ్స్. బాగా సంవత్సరం ఉంటాయి. 2 years వరకు ఉంటాయి అనుకుంటా నాకు తెలిసి. చూసారు ఫ్రెండ్స్ అక్కడ పేతల్లో పోతారు అనుకుంటా నాకు తెలిసి. ఇక్కడ కదా అక్కడ పోతాం. మరి నరసింహ సచ్చిన వాడు ఈ పేతర దేవతల హద్ద ఈ పేతర పోసుకొని తాగుతానయ్యా. ఇంకా తీసేది తీసాను ఇంకా ఉంది.